బ్రేకింగ్ న్యూస్. ఫుడ్ పాయిజన్తో బాలికలకు అస్వస్థత. శ్రీకాకుళం జిల్లా మందసం మండలం జిఆర్పురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి 20 మంది బాలికలకు వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో సచివాలయ ఏఎన్ఎం చేరుకొని చికిత్స అందించినప్పటికీ 13 మంది బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో ఈరోజు ఉదయం 108లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మందస ఎంఈఓ లక్ష్మణరావు పాఠశాలకు చేరుకుని ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీయగా నిన్న మధ్యాహ్నం బాలికలు తిన్న అన్నం సరిగా లేకనే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా భావిస్తున్నామని సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు మండల విద్యాశాఖాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని హరిపురం సిహెచ్సి వైద్యులు డాక్టర్ మద్ది సంపతిరావు తెలిపారు. ట్రీట్మెంట్ ఇచ్చాము, బాగానే ఉంది. అండ్ మార్నింగ్ ఏంటంటే ఒక 7-8 మెంబర్స్కి ఇంకా 1 or 2 మోషన్స్ అవుతున్నాయని చెప్పి మేము ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళందరికీ ఎందుకైనా ముందు జాగ్రత్తగా మేము ఇక్కడ దగ్గరలో ఉండి హాస్పిటల్కి ఇక్కడ దగ్గరలో మాకు ఇక్కడికి సిహెచ్సి హరిపురం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి దగ్గరలో వీటికి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. 11 మెంబర్స్కి షిఫ్ట్ చేసాం. ఈ 11 మెంబర్స్ కూడా బీపీ కూడాను 100/70 ఉంది, నార్మల్గా ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఇది హాస్టల్ అని మేము పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.